హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. మేము ఈరోజు స్వీట్ అన్నం చేసుకుంటున్నామండి. పరమన్నం అంటారు కదా, అది చేసుకుంటున్నాము. సో అందుకనైతే ముందుగా మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ అయితే నానబెట్టుకున్నామండి. ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ బెల్లం తీసుకున్నాము, బెల్లం క్వాంటిటీ. ఈ బెల్లం అన్నం కూడా నేను ఏఎంసీ బౌల్లో వండుతున్నానండి. చూద్దాం, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. బౌల్ స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ అయితే పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసేసి అయితే నేనైతే బౌల్ అయితే పెట్టుకున్నాను. లిడ్తో క్లోజ్ చేసేసానండి. లిడ్ పెడితేనే ఇది ఫాస్ట్ కుకింగ్ బౌల్ కదా, మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది రైస్. ఇది మనం కాస్త మెత్తగానే వండుకోవాలి. అది బెల్లం అన్నం కాబట్టి కాస్త స్మూత్గా మెత్తగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కుక్ అవ్వనిద్దాం. కుక్ అయినాక మనం బెల్లం అనేది వేద్దాము. ఆలోపు కాస్త డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో రోస్ట్ చేసుకుందాము. కిస్మిస్, బాదం, కాజు ఇలా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాస్త అవి గీలో రోస్ట్ చేద్దాము. చూడండి, రీడింగ్ అనేది అయితే 98 వరకు వచ్చింది. ఒకసారి తీసి చూద్దామండి. చూడండి ఎంత ఫాస్ట్ కుకింగ్నో ఫుడ్. హెల్దీ కూడా అండి. ఈ బౌల్లో మనం ఏది కుక్ చేసుకున్నా, ఏ ఫుడ్ కుక్ చేసుకున్నా చాలా హెల్దీ. చూడండి ఎలా కుక్ అవుతుందో. ఒకసారి కలిపేసుకుందాము రైస్ ఈవెన్గా. చూడండి కుకింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ లిడ్తో క్లోజ్ చేద్దాము. కాస్త ఫ్లేమ్ అనేది తగ్గించుకుందామండి. ఆలోపు డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసుకుందాము గీలో. నేను ఈ స్వీట్ అన్నం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. కొన్ని ఒక 2 పీసెస్గా స్లైసెస్గా వేసిన బాదం, కొన్ని కాజు. నేనైతే ఒక 4 to 5 అంజీర్ కూడా యాడ్ చేసుకున్నానండి. అంజీర్ పీసెస్, ఇవి అంజీర్ స్లైసెస్. ఇవి వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్. ఇవన్నీ కాస్త గీలో రోస్ట్ చేద్దాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, రీడింగ్ మళ్ళీ 98 వరకు వచ్చింది కదా. ఒకసారి లిడ్ తీసేసి చూద్దాము. చూడండి, మ్యాక్సిమం బాయిల్డ్. చూడండి రైస్ ఎంత ఈవెన్గా ఎంత చక్కగా కుక్ అయిందో చూడండి. మనం ఈ బౌల్స్లో కర్రీసే కాకుండా ఇలా రైస్ ఐటెం కూడా వేసుకోవచ్చు అండి. ఇట్లా ప్లెయిన్ రైస్, పులావ్ లేదా కిచిడి, బిర్యానీ ఇలాంటి ఏవైనా వేసుకోవచ్చు. కర్రీస్ కానీ కాదు, ఇలా రైస్ ఐటెం కూడా వేసుకోవచ్చు. చాలా హెల్దీ ఉంటుంది. చూడండి, కాస్త కొన్ని పాలు పోస్తున్నారు అత్తయ్య. పాలుతో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్, టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొంచెం కమ్మదనం వస్తుంది. కాస్త ఈవెన్గా కలిపేద్దాము ఒకసారి. లిడ్ అయితే క్లోజ్ చేద్దాం. ఒకసారి కుక్ అవనిద్దాం కాస్త. చూడండి రైస్ అయినట్లే అండి కుకింగ్. చూడండి కంప్లీట్గా రైస్ అయిపోయింది. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం మనం. ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ తీసుకుంటే అదే గ్లాస్ సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకున్నాము. ఇంకా కొంచెం ఎక్కువనే తీసుకోవాలంట బెల్లము. కొంచెం ఎక్కువ తీసుకుంటేనే ఆ స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇదంతా కలిపేసేసుకుందాము. కలిపేస్తేనే ఆ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలా కాస్త ఈవెన్గా కలిపేసుకొని లిడ్తో క్లోజ్ చేద్దాము. లిడ్తో క్లోజ్ చేస్తే ఆ వేడికి అనేది ఇంకా బెల్లం కాస్త మంచిగా చక్కగా ఉడికి అన్నంకి, రైస్కి పట్టుకుంటుంది. లిడ్తో క్లోజ్ చేద్దాం ఇప్పుడు. చూడండి బెల్లం అన్నం ఎంత చక్కగా అయిందో. చూడండి కలర్ కూడా. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలండి. కాస్త స్మూత్గా ఉంటేనే తినేటప్పుడు కాస్త కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేద్దాము. వేసేసి కాస్త కలిపేద్దాము. ఇవన్నీ నేను గీలో రోస్ట్ చేసుకున్నానండి.
ఇవన్నీ ఇందులో వేసేసి కాస్త కలిపేసి లిడ్తో క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. సో టేస్టీ అండ్ యమ్మీ బెల్లం అన్నం రెడీ టు సర్వ్. చూడండి ఎంత బాగుందో కలర్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికే కాస్త మగ్గినట్లు అవుతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు చెప్తారండి, బెల్లం అన్నం టేస్ట్ ఎలా ఉందో. హాయ్ సాన్వి, ఏం తింటున్నావు? స్వీట్ అన్నమ్మా. ఇద్దరు తింటున్నారా? మీకు ఇష్టమా? ఎలా ఉంది? స్వీట్గా ఉందా, హాట్ ఉందా? స్వీట్ ఉందా. నచ్చిందా మీకు? ఓకే, తినేసేయండి. మొత్తం తినేస్తున్నావా సాన్వి? ఓకే. ఇది మా పాపకు చాలా ఇష్టం అండి, మా పాపకు చాలా ఇష్టమైన స్వీట్ అన్నం. మీరు కూడా ఇలా వేసుకొని తినేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.